చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ మేము చూసాం సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాము. ఒక దశలో ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ చేసింది దేనికి అంటే 2014లో వృద్ధుడు, పెద్దవాడు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, ఆవేశపడడు, ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తాడు. ఆ రోజు మనం చేసిన పనులకు 2019లో జగన్ వచ్చాడు. 2024లో మీ మీడియా, మీ ఛానల్, మీ టీడీపీ, మీ వర్గము, మీ ఇంటెలెక్చువల్స్, మీ జాతి, మీ వాళ్ళు అందరూ కలిసి ఒక మాట చెప్పారు. జగన్ చెడ్డవాడు, జగన్ సైకో, జగన్ అది చేశాడు, జగన్ ఇది చేశాడు, ఏదేదో చేశాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మీరు ఎప్పుడు మీ స్టాండర్డ్స్ ఏంటి అంటే మీరు సాఫ్ట్, మీరు అగ్రెసివ్ కాదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అని మీరు చెప్పే మాటలు జనం నమ్మారు. నేను నమ్మను అనుకోండి, జనం నమ్మారు. జనం నమ్మారు అంటే ఆ జనం నమ్మకానికి ఒక వాల్యూ ఇవ్వాలి. మీరు ప్రతిసారి అధికారంలోకి రాగానే నా అంత నాయకుడు లేదు అని అహంకారం పెంచుకుంటారో ఏమో నాకు తెలియదు, కానీ జగన్ని నేను భూస్థాపితం చేస్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తాను, ఇటువంటి మాటలు మాట్లాడడానికి మీకు మనస్సాక్షి ఉందా అని నేను స్ట్రూట్గా అడుగుతున్నాను. ప్రజాస్వామ్యంలో మీలాగే వైఎస్ఆర్సీపీ అనేది ఒక పార్టీ. మీరు ఎలాగైతే ప్రజల కోసము పాలసీలు చేస్తూ పార్టీల విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో వైఎస్ఆర్సీపీ కూడా ఒక పార్టీ. దట్ స్టార్టెడ్ బై మీ స్నేహితుడి కుమారుడు, అంటే మీ కుమారుడి వయస్సు. జగన్మోహన్ రెడ్డి పతనాన్ని, చావును కోరుకుంటున్న మీ క్యాడర్కి సంస్కారం లేదు, జ్ఞానం లేదు అనుకుంటా. నేను వదిలేద్దాం. అయ్యన్న పాత్రుడు గారు చావలేదు అన్నారు. ఆయన ఆ వీడియోలో ఎక్కడ రాజకీయంగా చావలేదు అనలేదు. జగన్మోహన్ రెడ్డి చావలేదు అని పాపం చాలా బాధ చూపించారు. ఆ విషయంలో మిమ్మల్ని స్పందించమని అడిగితే కరెక్టే కదా, నేను దాని గురించి మాట్లాడడం కానీ భూస్థాపితం చేస్తా అంటారా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తా అని చెప్పే నాయకుడు ఒక మోనార్క్ కాక మరేమవుతారు? అలా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా చేసుకొని రాజులుగా, నియంతలుగా పరిపాలించిన నాయకులే గదాఫీ, సద్దాం హుసేన్ లాంటి వాళ్ళు. ఏమయ్యారు? వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాను, నాకు ప్రతిపక్షం ఉండకూడదు అని మాట్లాడుతున్న నాయకుడిని ఏమనుకోవాలి? రాజకీయ విధానాలతో పోరాడటం నేర్చుకోవాలి. రాజకీయంగా మేము ఎదుర్కొంటామని చెప్పేవాడు కదా నాయకుడు. నీలాంటి నాయకుల్ని మేము రాజకీయంగా ఎదుర్కొంటాం, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పేవాడు కదా నాయకుడు. జగన్ని భూస్థాపితం చేస్తానని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సిమిలర్లీ మీకు ప్రతిపక్షం లేకుండా చేసుకుంటే రాష్ట్రంలో ప్రజలకు ఎవరు గొంతుకు అవ్వాలి? అంటే మీరు కంప్లీట్గా అధికార పక్షంలోకి వెళ్ళిపోయి రెడ్ బుక్ అంటూ ఒక బుక్ను పట్టుకొని తిరుక్కుంటా, ప్రజలు గట్టిగా మాట్లాడితే తొక్కేసి, ఆ తొక్కేసిన విధానాలకు ప్రతిపక్షానికి వాయిసే లేకుండా, ప్రతిపక్షాన్నే లేకుండా చేసేస్తే పని అయిపోతుంది అని ఏమైనా అనుకున్నారా? నాకు ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అలాంటి మైండ్ సెట్ ఏమైనా డెవలప్ చేసుకున్నారా? ఇలాంటి మైండ్ సెట్ మీకుంది అన్న విషయం ప్రపంచానికి ఇన్ని రోజులు తెలియదు, బికాజ్ ఆఫ్ ద లెస్ సోషల్ మీడియా. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. మిమ్మల్ని అనలైజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని డీకోడ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని డిక్రిప్ట్ చేసేవాళ్ళు సమాజంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతిపక్షాన్ని చంపేద్దాం, జగన్మోహన్ రెడ్డిని కనపడకుండా చేద్దాం అని మీరు ఆలోచిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు భ్రాంతిలో ఉన్నారని నాకు అనిపించింది. ఏదో మేబీ మీకు మైండ్ అసలు అది ఏదో ఒక లూప్లోకి వెళ్ళిపోయారు మీరు. నేను ఒక మొనార్క్ని, నేను ఒక డిక్టేటర్ని, నన్ను టచ్ చేసేవాడు లేడు, నేను ఏం చేస్తే అది జరుగుతుంది. సార్, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలే పరిపాలనకు ప్రజలు అవకాశం ఇస్తారు. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది అని మిమ్మల్ని గమనిస్తున్నారు. ఆ విషయం మీకు తెలుస్తుందో లేదో. ఎమ్మెల్యేలకు నెగిటివ్ ఉందంటే అది కేవలం ఎమ్మెల్యేల వాటా కాదు, దాంట్లో మీ వాటా కూడా ఉంది, మీ రెడ్ బుక్ వాటా కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు సహనంతో ఉంటారు. కార్యకర్తలు మాత్రమే పగలు ప్రతీకారాలతో తిరుగుతుంటారు, కానీ ప్రజలు సహనంతో ఉంటారు. ప్రజలు గమనించేది సహనంతో ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తారు ప్రజలు.
జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు చంపేస్తే బాగుంటుందని ఆలోచించరు, లేదా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి చంపేస్తే బాగుంటుందని ఆలోచించరు. ఎప్పుడు ప్రజలు సహనంగా ఉంటారు, ప్రజలు స్టేబుల్గా ఉంటారు, ప్రజలు స్టేటస్ కో ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రజలు డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ రాజకీయ విద్వేషాల కోసం, మీ రాజకీయ కక్షల కోసం ప్రజలను బలి చెయ్యొద్దు. ప్రజలు బలి కారు కూడా. ప్రజలు 5 సంవత్సరాల నిర్ణయం తీసుకొని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. దెన్ దే విల్ టేక్ ఎ చాయిస్. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా గుర్తుపెట్టుకొని దానికి తగినట్టుగా కనీసం యాక్షన్ అన్నా చేయకపోతే నెక్స్ట్ కమింగ్ 4 years తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మూల్యాన్ని చెల్లించుకుంటారు. ఆ మూల్యం ఖరీదు ఏంటంటే టీడీపీ పార్టీ కార్యకర్తలు.